హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు భీష్మ ఏకాదశి. మన గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని గూడూరులో చాలా దేవాలయాల్లో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. కానీ ప్రత్యేకించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన విష్ణు సహస్రనామ పారాయణము మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఏకదాటిగా జరుగుతుంది. మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారికి ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటలకు అభిషేకం మరియు అర్చన కార్యక్రమాలు, అలాగే ప్రతి శనివారం ఉదయం సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాలు మరియు సాయంత్రం 7:30 పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మొదలైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అలాగే ఇక్కడ ప్రత్యేక రోజులలో ప్రత్యేక పూజలు మరియు స్వామివారికి కళ్యాణోత్సవాలు, ఇలా చాలా ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో మరియు కార్తీక మాసంలో, అలాగే ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు, అలాగే సంవత్సరానికి ఒకసారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ప్రత్యేకించి ధనుర్మాసంలో తిరుప్పావై 30 పాసురాల పారాయణము, రోజుకొక పాసురం జరుగుతుంది. అలాగే భోగి రోజు 30 పాసురాలు పూర్తయిన తర్వాత గోదా కళ్యాణం జరుగుతుంది. శ్రావణ మాసంలో శుక్రవారం అభిషేకాలు, అలాగే కార్తీక మాసంలో కార్తీక దామోదర పూజలు మరియు ఆకాశ దీపాలు, మరియు కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కూడా మన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే స్వామివార్లకు సంవత్సరానికి ఒకసారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో సాయంత్రం వాహన సేవలు, ప్రత్యేకించి స్వామివారు అమ్మవార్లకు వాహన సేవలు మరియు నగరంలో ఊరేగింపు ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో. ప్రతి శనివారం ఒక 30 నిమిషాలు స్వామివార్లకు కేటాయించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి మీ మనసును ప్రసన్నం చేసుకుని వెళ్ళండి. ఇలాంటి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.